ఓం గణేష శారదా గురుభ్యో నమ. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు గణనాయకాష్టకం అనేదండి 8 శ్లోకాలండి. ఇది పెద్ద ఎక్కువ సమయం కూడా పట్టింది. ఇటువంటివి కనుక చదివినట్లయితే గణేష్ని యొక్క అనుగ్రహం పొందడానికి వీలవుతుంది. ఇది పద్మపురాణ అంతర్గతం. పద్మపురాణంలో ఉన్నటువంటి ఈ స్తోత్రం మీకు మనవి చేస్తాను. గణనాయకాష్టకం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. రెండవది మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతనం బాలేందు శకలం మౌళో వందేహం గణనాయకం. దీంట్లో ఆ గణపతి యొక్క వర్ణనండి, ఎలా బాలగణపతి ఎలా ఉన్నాడో దాన్ని వర్ణిస్తున్నారండి. చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. ముషుకోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే యోద్ధుకామ మహావీరం వందేహం గణనాయకం. యక్షకిన్నర గంధర్వ సిద్ధై విద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం. అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం. సర్వవిఘ్నహరం దేవం. 8వదండి. సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం. ఇదండి గణేష్ని యొక్క అష్టకము. దీని ఫలశ్రుతి చెప్తున్నారు. గణాష్టకం ఇదం పుణ్యం పఠేత్ సతతం నరః సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్. ఇదిటండి. ఇప్పుడు గణపతి నవరాత్రులనే కాదండి, ఎప్పుడు అసలు ప్రతి బుధవారం చదువుకోవచ్చు, రోజు చదువుకోవచ్చు. ఇది వినాయకుడికి బుధవారం ప్రీతికరమైన రోజు. అలాంటి బుధవారం నాడు కనుక ఈ గణేశ అష్టకాన్ని కనుక మనం చదివినట్లయితే ఏంటంటే కార్యసిద్ధి ఒకటి మొదటిదండి. సిద్ధ్యంతి సర్వకార్యాన్ని, విఘ్నాలు లేకుండా మనం ఏదైనా పని తలపడితే ఆ పని పూర్తవుతుంది, ఒక లాభం. ఇక రెండవది విద్యావాన్ ధనవాన్. 2, 3 చదువు డబ్బు. ఇంతకంటే ఏం కావాలండి? చదువు వల్లనేమో పండితుడుగా గౌరవం ఉంటుంది సంఘంలో. అతను ఏదైనా ఆ మాట గౌరవం ఇస్తారు, అతను చూడగానే నమస్కరిస్తారు. డబ్బు, దానివల్ల కూడా సంఘంలో ఎంతో చక్కగా జీవితాన్ని గడుపుకోవచ్చు.